హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో మనం సమ్ గురించి తెలుసుకుందాం కదండి, సమ్ అండ్ ఆటో సమ్ గురించి. ఈ వీడియోలో మనం సబ్ట్రాక్ట్ ఎలా చేయాలో చూద్దాము. డిడక్షన్స్ ఏమన్నా ఉంటే అది ఎలా డిడక్ట్ చేస్తారనేది చూద్దాము. ఇక్కడ నేను ముందుగా కొన్ని ఎగ్జాంపుల్ కోసం కొన్ని నేమ్స్ తీసుకున్నానండి, రవి, రాజు, హరి, గిరి అని. ఇక్కడ వీళ్ళ శాలరీస్ 10,000, 20,000 అలాగా ఫిక్స్ చేసి పెట్టాను. వీళ్ళకి 10,000 శాలరీ తీసుకునే వాళ్ళకి 1,000 డిడక్షన్ అయితే, 20,000 శాలరీ తీసుకునే వాళ్ళకి 2,000 డిడక్షన్ అని అనుకుందాము. ఇప్పుడు ఆ డిడక్షన్ అనేది ఫార్ములా ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. నిన్న చెప్పాను కదండి, ఏ ఫార్ములా అయినా మనకి ఈక్వల్ టుతోనే మొదలవుతుంది. ఈక్వల్ టు, ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి టోటల్ ఈ శాలరీలో నుంచి మైనస్ ఎంత డిడక్ట్ చేయాలి, ఈ అమౌంట్. సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ ఈ మైనస్ చేసి అమౌంట్ అనేది చూపించేస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చింది మైనస్ C2 అంటే ఇది ఈ కాలంలో సెకండ్ ఇది. అలాగే D2 అంటే D కాలంలో సెకండ్ ఇది. ఇందులో నుంచి ఇది మైనస్ చేసింది, టోటల్ ఇది. ఇప్పుడు మనకు సేమ్ ఇలాగే మొత్తం రాయకుండా దీన్ని ఇలా ప్రెస్ చేసి పెట్టి ఇలా కిందికి డ్రాగ్ చేసామంటే ఆ ఫార్ములా అనేది అన్నిటికీ అప్లై అవుతుంది. చూసారు కదా, 20,000లోంచి 2,000 పోతే 18,000. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం అన్ని ఫార్ములాస్ టైప్ చేయాల్సిన పని లేదు. ఇలా సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు. మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం యాక్చువల్గా ఫార్ములా అనేది రాసేసాం. ఏం రాసాం, ఈక్వల్ టు C2 మైనస్ D2 అంటే ఇందులో నుంచి దీన్ని మైనస్ చేయమని చెప్పాం. 10,000లో 1,000 మైనస్ అయితే 9,000 వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫార్ములా కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే. ఈక్వల్ టు 20,000 అంటే ఎక్కడుంది, సి అనే కాలంలో థర్డ్ రోలో ఉంది, అందుకని C3 అనేది తీసుకునింది. మైనస్ దేన్ని ఎంత అమౌంట్ మైనస్ చేయాలి, ఇదిగోండి D3. సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మేము ఇలా రాయలేము అనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్నర్లో డాట్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఆ డాట్ దగ్గర ఈ మాదిరి పెట్టి మౌస్ పాయింట్ క్లిక్ చేసి చిన్నగా కిందికి లాగండి. ఆ ఫార్ములా అనేది అన్నిటికీ అప్లై అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఈ ఫార్ములా ప్రతి దగ్గర ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు, మనం చూసుకుంటా చేయాలన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా సబ్ట్రాక్ట్ అనేది చేసేసాం. అలాగే నిన్న నేను వీడియోలో సమ్ అనేది చెప్పాను, ఆ సమ్ కూడా మీరు ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా నాకు సమ్ అయి ఇక్కడ రావాలి. ఎగ్జాంపుల్కి నిన్న మనం ఎలా చెప్పుకున్నాం, ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు టోటల్ కావాలి. సమ్ ఆఫ్ అని చెప్పి ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కాబట్టి క్లోజ్ బ్రాకెట్ పెట్టి సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేయండి. దీని అంతటి టోటల్ ఇది. చూసారు కదా, ఇలా అన్నా రాయొచ్చు ఫస్ట్ స్టెప్. లేదంటే సెకండ్ స్టెప్లో డైరెక్ట్గా ఈ లాస్ట్ ఒక బ్లాంక్ సెల్ పెట్టుకున్నారంటే ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ క్లిక్ చేశారంటే చూడండి 60,000 కరెక్ట్గా టోటల్ వచ్చేసింది. ఇలా చేయొచ్చు. లేదా ఇంకొక ఫార్ములా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈక్వల్ టు ఈ కాలం ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేసేయండి, వచ్చింది చూసారా. ఫార్ములా ఇలా రాసుకున్నట్లయితే మీకు కొంచెం ఫార్ములా సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇలా ఎన్ని నెంబర్స్ అని రాసుకుంటారు చెప్పండి. ఇలా లేకుండా సింపుల్గా దీన్ని డిలీట్ చేసేసేస్తున్నా, మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అంటే యాడ్ చేయి, ఎక్కడి నుంచి, ఈ కాలం ఈ సెల్ నుంచి ఎక్కడి వరకు, ఈ సెల్ వరకు. సింపుల్గా క్లోజ్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, వచ్చేసింది చూసారా. ఇలా కూడా చేయొచ్చండి. నిన్న నేను ఈ వీడియోలో ఈ టాపిక్ మిస్ అయింది,
అందుకని ఈ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియోలో సమ్ గురించి చెప్పాను. అలాగే ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, డిడక్షన్స్ ఏమైనా ఉంటే ఎలా తీసేయాలనేది ఇక్కడ చెప్పాను. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.